హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి బయాలజీకి సంబంధించి 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని 8th లెసన్ అనువంశికత. ఈ లెసన్లో ఉన్నటువంటి 90+ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 10th బయాలజీకి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో స్టార్టింగ్ అంటే ఫస్ట్ లెసన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆల్ లెసన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ 2 లెసన్స్ అయితే ఉన్నాయండి, అవి కూడా ఒక 3-4 డేస్లో అప్లోడ్ చేసేస్తాను. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పేలియంటాలజీ. పేలియంటాలజీ అనేది శిలాజాల అధ్యయన శాస్త్రము. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలుకల తోకలను కత్తిరించడం ద్వారా వాటిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వైస్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలం రెక్కలు మరియు పక్షి రెక్కలు దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ సారూప్య అవయవాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన ప్రకటన ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ జన్యువు అనేది డిఎన్ఏ యొక్క ఒక విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, ఆడపిల్లల లింగము దేని ద్వారా నిర్ణయించబడుతుంది? ఆడపిల్లల లింగం అనేది ఆప్షన్ ఏ స్పెర్మ్ అంటే శుక్రకణంలోని X క్రోమోజోమ్ ద్వారా నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్ యొక్క మోనోహైబ్రిడ్ క్రాస్లో F2 తరంలో సమలక్షణాల నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 3:1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఇందులో సరైనటువంటి జత ఆప్షన్ ఏ గ్రెగర్ మెండల్ విభజన చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే ఏమిటి? హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే ఇవి నిర్మాణంలో సారూప్యత కలిగిన అవయవాలను కలిగి ఉండి వివిధ విధులను నిర్వహిస్తాయి. అంటే నిర్మాణం అయితే ఒకే విధంగా ఉంటుంది, కానీ అవి నిర్వహించే విధులు మాత్రం వేరే. నెక్స్ట్ క్వశ్చన్, జన్యుశాస్త్రం యొక్క తండ్రి లేదా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మెండల్. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్ తన ప్రయోగాలను ఏ మొక్క మీద చేశాడు? ఆన్సర్ ఆప్షన్ సి బఠానీ మొక్క. మెండల్ తన ప్రయోగాలకు ఎంచుకున్న మొక్క బఠానీ మొక్క. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్ ఎంపిక చేసిన బఠానీ మొక్కలలో విభిన్న పాత్రల జతల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ సి 7. నెక్స్ట్ క్వశ్చన్, మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫినోటైప్ రేషియో ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 3:1. నెక్స్ట్ క్వశ్చన్, మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క జెనోలిఫ్ నిష్పత్తి జన్యురూప నిష్పత్తి ఎంత అంటే? ఆన్సర్ ఆప్షన్ ఏ 1:2:1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాత్రకు 2 యుగ్మ వికల్పాలు ఒకేలా ఉంటే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి హోమోజైగస్. యుగ్మ వికల్పాలు ఒకేలా ఉంటే వాటిని హోమోజైగస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాత్రకు యుగ్మ వికల్పాలు అనేవి భిన్నంగా ఉంటే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హెటెరోజైగస్. నెక్స్ట్ క్వశ్చన్, యుగ్మ వికల్పాలలో ఒకటి మరొక దానిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ చట్టాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆధిపత్యం యొక్క చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పేరెంట్ యాదృచ్ఛికంగా ఎంచుకున్న యుగ్మ వికల్పాలలో ఒక దానిని మాత్రమే సంతానానికి పంపుతారు. ఈ చట్టాన్ని ఇలా అంటారు. ఆన్సర్
ఆప్షన్ డి విభజన చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ స్వయం పృథక్కరణ చట్టం లేదా స్వయం పృథక్కరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మెండల్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రుల నుండి సంతానానికి లక్షణాలు ప్రసారం చేయడాన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి వంశపారపర్యత. నెక్స్ట్ క్వశ్చన్, మానవులలోని క్రోమోజోమ్ల జతల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 23 జతలు. మానవుల్లోని క్రోమోజోమ్ల జతల సంఖ్య 23, క్రోమోజోమ్ల సంఖ్య 46. నెక్స్ట్ క్వశ్చన్, క్రోమోజోమ్ల సంఖ్య మరియు స్వరూపం మగ మరియు స్త్రీల మధ్య తేడా లేని క్రోమోజోమ్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆటోజోమ్స్ అంటే శారీరక క్రోమోజోమ్లు. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో ఆటోజోమ్ల సంఖ్య. మానవునిలో ఆటోజోమ్ల జతల సంఖ్య ఎంత? ఫ్రెండ్స్, మొత్తం 23 జతల క్రోమోజోమ్లు ఉంటే ఇందులో 22 ఆటోజోమ్స్, 1 అలోజోమ్. ఈ ఆటోజోమ్స్ అంటే శారీరక క్రోమోజోమ్లు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మానవునిలో 22 జతల శారీరక క్రోమోజోమ్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవులలో అలోజోమ్ల జతల సంఖ్య ఎంత? అలోజోమ్స్ అంటే లైంగిక క్రోమోజోమ్లు అని అర్థం. సో మానవునిలో 1 జత అలోజోమ్స్ ఉంటాయి. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలలో సెక్స్ క్రోమోజోమ్లు. స్త్రీలలో లైంగిక క్రోమోజోమ్లు ఏవి అంటే XX. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషులలోని ఆలోజోమ్లు. పురుషులలో ఉండేటువంటి ఆలోజోమ్స్ లేదా లైంగిక క్రోమోజోమ్లు XY. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ ఉత్పత్తి చేసే గేమెట్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ X క్రోమోజోమ్లను మాత్రమే స్త్రీ ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిచే ఉత్పత్తి చేయబడిన గేమెట్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి X లేదా Y క్రోమోజోమ్లలో ఏదో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, X క్రోమోజోమ్లతో కూడిన స్పెర్మ్ అండంను ఫలదీకరణం చేస్తే జన్మించే శిశువు. ఆప్షన్ బి అమ్మాయి. స్పెర్మ్ అంటే శుక్రకణం. శుక్రకణంలోని X క్రోమోజోము, అండంలో ఆల్రెడీ X క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అండంలోని X క్రోమోజోమ్తో ఫలదీకరణం చెందితే పుట్టేది అమ్మాయి. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు యొక్క లింగం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ తండ్రి నుండి వచ్చే గామేట్. నెక్స్ట్ క్వశ్చన్, సంతానంలో వైవిధ్యాలు. సంతానంలో వైవిధ్యాలకి కారణాలు లైంగిక పునరుత్పత్తి మరియు DNA కాపీ చేయడంలో లోపాలు. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది వారసత్వంగా వచ్చిన లక్షణం? ఇందులో వారసత్వంగా వచ్చిన లక్షణము ఆప్షన్ సి వ్యక్తి యొక్క ఎత్తు. నెక్స్ట్ క్వశ్చన్, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి లామార్క్. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది లామార్క్. నెక్స్ట్ క్వశ్చన్, జీన్ బాప్టిస్ట్ లామార్క్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సంపాదించిన పాత్రల వారసత్వం. నెక్స్ట్ క్వశ్చన్, పొందిన పాత్రల వారసత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించిన శాస్త్రవేత్త ఎవరు? సో లామార్క్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తి ఆప్షన్ బి వైజ్మ్యాన్ లేదా వీస్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్,
అగస్టస్ వీస్మాన్ తన ప్రయోగాలను వేటి మీద చేశాడు? ఆన్సర్ ఆప్షన్ బి ఎలుకలు. నెక్స్ట్ క్వశ్చన్, చార్లెస్ డార్విన్ ప్రయాణించిన ఓడ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి హెచ్ఎంఎస్ బీగిల్. నెక్స్ట్ క్వశ్చన్, చార్లెస్ డార్విన్ గమనించిన పించ్ పక్షులు ఈ ప్రదేశంలో ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ గాలాపాగస్ దీవులు. గాలాపాగస్ దీవులలో చార్లెస్ డార్విన్ పించ్ పక్షులను చూడడం జరిగింది. క్వశ్చన్, తిమింగలం యొక్క ముందరి భాగం ఈత కొట్టడం కోసం ఉద్దేశించబడినది. అయితే అదే ముందరి భాగం గుర్రంలో దేనికోసం ఉద్దేశించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి పరుగు. నెక్స్ట్ క్వశ్చన్, హోమోసెఫియన్లు వచ్చిన ఖండం. హోమోసెఫియన్స్ అనేవారు ఆఫ్రికా నుండి రావడం జరిగింది. సో దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పక్షి రెక్క మరియు గబ్బిలం రెక్కలు దేనికి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఇవి రెండు కూడా సారూప్య అవయవాలు. నెక్స్ట్ క్వశ్చన్, పురాతన జీవన రూపాలకు సాక్ష్యంగా ఉన్నవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి శిలాజాలు. నెక్స్ట్ క్వశ్చన్, గుడ్డు నుండి వయోజన దశ వరకు జీవి యొక్క అభివృద్ధిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పిండ శాస్త్రం లేదా ఎంబ్రియాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, శిలాజ అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి పేలియంటాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, పేలియంటాలజిస్టులు శిలాజాల వయస్సును దేని ఆధారంగా నిర్ధారిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి కార్బన్ డేటింగ్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, డైనోసార్ల శిలాజాలు కీటోసార్లు తెలంగాణలోని ఈ జిల్లా నుండి సేకరించబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ బి ఆదిలాబాద్ జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రారంభ మనిషి వంటి రూపాలు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం కనిపించాయి? మొట్టమొదటి మనిషి యొక్క ఆనవాళ్ళు 7,50,000 సంవత్సరాల క్రితం కనిపించాయి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హోమోసెఫియన్లు సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం కనిపించారు? హోమోసెఫియన్లు 40,000 సంవత్సరాల నుంచి కనిపించడం జరిగింది. సో దీనికి ఇక్కడ ఆప్షన్స్లో లేదు కాబట్టి ఆన్సర్ 40,000 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, వారసత్వం యొక్క పాత్ర మరియు యూనిట్లకు బాధ్యత వహించే కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి జన్యువులు. జన్యువుల ద్వారానే లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరొక తరానికి అందజేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, జంతువులలో ఉపయోగపడని అవయవాలను ఏమంటారు? జంతువులలో ఉపయోగపడని అవయవాలను ఆప్షన్ సి వెస్టిజియల్ అవయవాలు లేదా అవశేష అవయవాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవులలో దాదాపుగా ఎన్ని అవశేష అవయవాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 180. మానవులలో 180 అవశేష అవయవాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది మానవులలో ఒక అవశేష అవయవం కాదు? ఇందులో అవశేష అవయవం కానిది ఆప్షన్ సి బొటనవేలు. మానవులలో అవశేష అవయవాలు పిన్న లేదా చెవితమ్మె, చర్మంపై ఉన్నటువంటి వెంట్రుకలు, మగవారిలోని క్షీరగ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్, మార్పును పొందే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి పరిణామం. నెక్స్ట్ క్వశ్చన్, మెండల్ దేని మీద ప్రయోగాలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వారసత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార వనరుల వృద్ధిలో పురోగతిని తెలియచేసేది.
ఆన్సర్ ఆప్షన్ బి అంకగణితం. జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుతుంటే వాటి ఆహార అవసరాలు అనేవి అంకశ్రేణి పద్ధతిలో పెరుగుతున్నాయని జనాభా సిద్ధాంతం తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తిమింగలాల యొక్క ముందరి భాగం ఈత కొట్టడానికి ఉపయోగపడితే గుర్రంలో అదే భాగం దేనికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రన్నింగ్, వాల్కింగ్, జంపింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వైవిధ్యాలు అంటే జీవుల యొక్క చాలా దగ్గరి సంబంధం ఉన్న సమూహాలలోని పాత్రలలో తేడాలు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క జన్యురూప నిష్పత్తిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి 1:2:1. నెక్స్ట్ క్వశ్చన్, జనరేషన్లో వ్యక్తీకరించబడిన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి డామినెంట్. F1 తరంలో లేదా F1 జనరేషన్లో వ్యక్తీకరించబడిన అంశము డామినెంట్. నెక్స్ట్ క్వశ్చన్, డైహైబ్రిడ్ క్రాస్ యొక్క ఫినోటైప్ నిష్పత్తిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి 9:3:3:1. నెక్స్ట్ క్వశ్చన్, వారసత్వం అంటే? ఆన్సర్ ఆప్షన్ ఏ తల్లిదండ్రుల నుంచి సంతానానికి పాత్రల ప్రసారం లేదా లక్షణాల ప్రసారం. నెక్స్ట్ క్వశ్చన్, లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి పంపబడే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి వారసత్వం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి పాత్ర ఒక జత కారకాలు లేదా యుగ్మ వికల్పాల కారణంగా వ్యక్తీకరించబడుతుందని ఎవరు ఊహించారు? ఆన్సర్ ఆప్షన్ సి మెండల్. ప్రతి పాత్ర లేదా ప్రతి లక్షణము కూడా ఒక జత కారకాల కారణంగా వ్యక్తీకరించబడుతుందని ఊహించినది ఆప్షన్ సి మెండల్. నెక్స్ట్ క్వశ్చన్, డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం అంటే డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ యొక్క విభాగాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి జన్యువులు. నెక్స్ట్ క్వశ్చన్, లక్షణం లేదా పాత్ర యొక్క వ్యక్తీకరణ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ జన్యువులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి మానవ కణంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య? ప్రతి మానవ కణంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య 46. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జాతికి చెందిన మగ మరియు ఆడ మధ్య తేడా లేని క్రోమోజోమ్లను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆటోజోమ్లు లేదా శారీరక క్రోమోజోమ్లు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న జనాభాలో జన్యువుల ఫ్రీక్వెన్సీలో వచ్చే మార్పును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జన్యు చలనం లేదా జన్యు విస్థాపనం. చిన్న జనాభాలో జన్యువుల పౌనఃపున్యంలో వచ్చే మార్పును జన్యు విస్థాపనం లేదా జన్యు చలనం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కణజాలాలలో మార్పు జెర్మ్ సెల్ యొక్క డిఎన్ఏలోకి పంపబడదు. ఆన్సర్ ఆప్షన్ బి పునరుత్పత్తి కాని కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, సంపాదించిన లక్షణాలు అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జీవి యొక్క జీవిత కాలంలో అభివృద్ధి చెందిన లక్షణాలనే సంపాదించిన లక్షణాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సంపాదించిన పాత్రల వారసత్వం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లామార్క్. నెక్స్ట్ క్వశ్చన్, జిరాఫీలలో మెడ మరియు ముందరి భాగాల పొడుగు అనేది? ఆన్సర్ ఆప్షన్ బి జిరాఫీలో మెడ మరియు ముందరి భాగాల పొడుగు అనేది సంపాదించిన పాత్రల వారసత్వం. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
22 తరాలుగా ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా పొందిన పాత్రల వారసత్వ సిద్ధాంతాన్ని ఎవరు పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆగస్ట్ వీస్మాన్. ఈయన 22 తరాల ఎలుకలపై ప్రయోగం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్ట్ వీస్మాన్ శారీరక మార్పులకు సంబంధించిన నిర్ధారణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి శారీరక మార్పులు అనేవి దాని సంతానానికి పంపబడదు. ఈయన 22 తరాల వరకు ఎలుకల మీద ప్రయోగాలు చేశాడు. ఈయన ఎలుకల తోకలను తొలగించాడు, కానీ సంతతి మాత్రం తోకలతోనే జన్మించాయి. సో ఈయన కంక్లూజన్ ఏమిచ్చారు అంటే శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా కూడా అది తర్వాతి సంతతికి అందించబడవని నిర్ధారించాడు. నెక్స్ట్ క్వశ్చన్, గాలాపాగస్ దీవులలో డార్విన్ గుర్తించిన పక్షులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పించ్ పక్షులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకం ద్వారా డార్విన్ ప్రభావితుడయ్యాడు. అయితే ఈ పుస్తకాన్ని రచించినది లేదా రాసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి చార్లెస్ లైల్. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తక రచయిత చార్లెస్ లైల్. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న చిన్న మార్పులు చేరడం వల్ల పెద్ద మార్పులు సంభవించాయని ఎవరు భావించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చార్లెస్ డార్విన్. నెక్స్ట్ క్వశ్చన్, సహజ ఎంపిక కొత్త జాతుల ఆవిర్భావానికి దోహదపడిందని ఎవరు నిర్ధారించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్ఫ్రెడ్ రసెల్ వాలేస్. నెక్స్ట్ క్వశ్చన్, జాతులలోని చిన్న మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సూక్ష్మ పరిణామం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.